హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి సంబంధించి మనకి ఏవైతే జిల్లాల్లో ఎంతమంది అభ్యర్థులు అప్లై చేశారని ఇన్ఫర్మేషన్ అనేది చాలామంది అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈరోజు ఈనాడు పేపర్ని కనుక పరిశీలన చేస్తే జిల్లా ఎడిషన్స్లో మనకు కొన్ని జిల్లాలకు ఈ యొక్క దరఖాస్తుల విషయంపై సమాచారం రావడం జరిగింది. ముందుగా ప్రకాశం జిల్లాకి చూస్తే ప్రకాశం జిల్లాలో మొత్తంగా 333 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ యొక్క పోస్టులకు 36,803 మంది అయితే అప్లై అనేది చేసుకున్నారు. ఓకే, సో నెక్స్ట్ మనం చూస్తే మొత్తంగా ఈ యొక్క పాఠశాల సహాయకులు నాన్ లాంగ్వేజెస్ ఇన్ఫర్మేషన్ చూడండి. గణితంగా 1260 మంది, భౌతిక శాస్త్రానికి 0, జీవశాస్త్రానికి 1592, సాంఘిక శాస్త్రానికి 3165, పీడీకి 51, ఇలా మొత్తంగా 6,068 మంది. హెచ్జిటికి చూస్తే 23,936 మంది, పండితులు 241, ఎస్ఏ ఎల్పీకి సంబంధించి 1330, పీఈటీకి 1001, చిత్రలేఖనానికి 41, సంగీతానికి 29, క్రాఫ్ట్కి 39 మంది అప్లై చేశారు. ఇలా 26,617 మంది. పీజీటీ టీజీటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ఇలాగ మనకు ప్రధానాచార్యులు పీజీటీలు టీజీటీలు కలిపి 4,118 మంది అయితే అప్లై చేశారు. ఓకే, తర్వాత మనకు వైజాగ్ సంబంధించి వైజాగ్లో ఉన్న దరఖాస్తు చూసినట్లయితే సెకండ్ గ్రేడ్ టీచర్స్కి 39,631 మంది అయితే అప్లై చేసుకున్నారు. లాంగ్వేజ్ పన్నిటికి 7,180 మంది అయితే అప్లై చేసుకున్నారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 6,122 మంది ఈ యొక్క డిఎస్సికి సంబంధించి విశాఖపట్నంలో అప్లై అనేది చేసుకోవడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ మనకు తూర్పుగోదావరికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఓకే, సో హెచ్జిటి తెలుగు పోస్టులకు 40,598 మంది అయితే అప్లై చేసుకున్నారు. ఉర్దూకు 49 దరఖాస్తులు అయితే వచ్చాయి. లాంగ్వేజ్ పన్నెట్ పోస్టులో తెలుగుకు 2,793, ఉర్దూకు 11, హిందీకి 1828 మంది, సంస్కృతానికి 12 చొప్పున దరఖాస్తులు అయితే వచ్చాయి. స్కూల్ అసిస్టెంట్ తెలుగుకు సంబంధించి 2,616 మంది, ఉర్దూకు 8, హిందీకి 1314, ఆంగ్లంకి సంబంధించి 1135, సంస్కృతానికి సంబంధించి 3 చొప్పున దరఖాస్తులు అయితే వెళ్ళాయి. ఓకే, అండ్ తర్వాత మనం చూస్తే పీఈటీకి సంబంధించి 1710, మ్యూజిక్కి సంబంధించి 88, ఆర్ట్స్కు 91, క్రాఫ్ట్ పోస్టులకు 389 మంది దరఖాస్తు చేసుకున్నారు. స్కూల్ అసిస్టెంట్ లెక్కలకు సంబంధించి తెలుగు మాధ్యమంలో 3,533, జీవశాస్త్రానికి సంబంధించి 3,089, భౌతిక శాస్త్రం 1394, సోషల్కు 7,742 దరఖాస్తులు అయితే వెళ్ళాయి. మనకు మోడల్ స్కూల్కి సంబంధించి ప్రిన్సిపల్ పోస్టులకు 290, పీజీ టీచర్లకు అన్ని సబ్జెక్టులు కలిపి 3,952 చొప్పున దరఖాస్తులు అయితే వచ్చాయి. జిల్లాలో ఆయా పోస్టులకు సంబంధించి 972 ఖాళీలను డిఎస్సి ద్వారా అయితే భర్తీ చేయనున్నారు. వీటికి సంబంధించిన దరఖాస్తుల గురించి ఇప్పటివరకు కూడా మీరు సమాచారం తెలుసుకున్నారు. సో మరొక జిల్లాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఈ యొక్క వీడియోలో చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ మనం చూస్తే శ్రీకాకుళంకి సంబంధించి డిఎస్సికి దరఖాస్తులు కూడా చాలా ఎక్కువగా వచ్చాయి. మొత్తంగా 45,110 దరఖాస్తులు అయితే అనమాట వచ్చాయన్నమాట. హెచ్జిటి పోస్టులకు 23,517 మంది అప్లై అనేది చేసుకున్నారు. లాంగ్వేజ్ పండిట్స్కి 2,814 ఈ యొక్క దరఖాస్తులు అయితే వెళ్ళాయి. ఆదర్శ గురుకుల పాఠశాల పోస్టులకు 6,322 దరఖాస్తులు అయితే మనకు వెళ్ళడం జరిగింది. ఓకే, ఇక్కడ దరఖాస్తు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీరు పరిశీలన చేయొచ్చు. ఆన్లైన్లో నమోదైన దరఖాస్తు వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇది మనకు ఎస్టర్డే సాయంత్రం 6 గంటల వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఎస్టర్డే మనకు నైట్ 12 వరకు కూడా ఇచ్చారు ఇన్ఫర్మేషన్ అనేది. న్యూస్ పేపర్స్ అనేవి ప్రింట్ అవుతాయి కాబట్టి ఆ యొక్క అప్పటి వరకు ఏదైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉందో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈ యొక్క వీడియోలో సమాచారం అయితే మీకు ఇస్తున్నాను. ఓకే, ప్రతి ఆర్టికల్లో కూడా ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు ఏదైతే ఇన్ఫర్మేషన్ అయితే వారికి లభించడం జరిగిందో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. ఓకే, సో మీరు ఇక్కడ ఈ యొక్క శ్రీకాకుళం అభ్యర్థులు అయితే ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు. హెచ్జిటి తెలుగు సంబంధించి 22,625, హెచ్జిటి ఉర్దూ 1, హెచ్జిటి సంబంధించి ఒడియా 801, ఎల్పీకి సంబంధించి 2,153, ఎల్పీ ఉర్దూ సంబంధించి 1, ఎల్పీ హిందీ సంబంధించి 745. సో ఈ విధంగా మనకు వేకెన్సీ సంబంధించి చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో స్క్రీన్ మీరు ఒకసారి ప్యాచ్ చేసుకుని ఇన్ఫర్మేషన్ అయితే చూడవచ్చు. ఆదర్శ గురుకుల పాఠశాల పోస్టులకు కూడా దరఖాస్తు గురించి మనకు ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఓకే, సో ఈ విధంగా మనకు అప్డేట్ అయితే ఉంది. సో మరిన్ని జిల్లాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు వీడియోని అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.